Hi guys, welcome to Srikanth Mototech. All new TVS Jupiter 110cc 2025 మోడల్కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రివ్యూ ఇంక్లూడింగ్ రైడ్ రివ్యూ కూడా మీరు చూడబోతున్నారు. సో నేను లైవ్లో మాట్లాడతాను రైడ్ చేస్తూ ఈ వెహికల్ ఎలా పర్ఫామ్ చేస్తుందనే దాని గురించి. ఈ వెహికల్ కనుక మీరు కొనాలని చూస్తున్నట్లయితే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి దాని గురించి కూడా నేను క్లియర్గా మాట్లాడబోతున్నాను ఈ వీడియోలో. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ నా కష్టాన్ని కనీసం గుర్తించండి అండ్ లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కమింగ్ టు ద ఇంజన్ డీటెయిల్స్, దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి 8 PS పవర్ 9.2 Nm టార్క్ని జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ CVT బెల్ట్ డ్రైవ్ తోటే వస్తుంది. సో 9.2 Nmగా ఉన్న టార్క్ని 9.8 Nm టార్క్కి ఇదైతే మాత్రం ఇంక్రీజ్ చేసుకోగలదు. బికాజ్ ఆఫ్ ఇది మనకి ఐగో టెక్నాలజీ తోటి వర్క్ చేస్తుంది అనమాట. సో దాని గురించి నేను క్లియర్గా రైడ్ చేస్తూ కూడా మాట్లాడతాను. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 163 mm అయితే ఉంటుంది. సో స్కూటీస్కి ఇది ఎనాఫ్ అన్నమాట. సో మీకైతే గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే సీట్ హైట్ వచ్చేసరికి 760 mm అయితే ఆఫర్ చేస్తున్నారు. సీట్ని ఈజీగా లేడీస్ కూడా యాక్సెస్ చేయొచ్చు అండ్ వెయిట్ కూడా 106 kgలే ఉంటుంది. లేడీస్కి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ సీట్ కూడా తక్కువ హైట్ ఉండటం వల్ల కంప్లీట్గా యూస్ చేసుకోవచ్చు ఫ్యామిలీకి. అండ్ సీట్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అండ్ ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ లెగ్ స్పేస్ మీరు గమనించవచ్చు, చాలా మంచి స్పేసియస్గా కూడా ఉంది. 6 feet ఉండే క్యాండిడేట్స్ కూడా ముందు మోకాలు వెళ్ళి ఫ్రంట్ ఫెండర్స్కి తగిలే అవకాశం అయితే లేదు. సో చాలా మంచిగా సీట్ అండ్ ఆ లెగ్ స్పేస్ని డిజైన్ చేశారనమాట. అండ్ చాలా కాంపాక్ట్గా స్లీక్ అండ్ ఎలిగెంట్గా దీని యొక్క డిజైన్ అయితే ఉంటుంది. నౌ కమింగ్ టు ద ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్. ఇప్పుడు మీరు చూస్తుంది TVS జూపిటర్ 110cc టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఇది 1,16,000 రూపాయలు పడుతుంది. విష్ణుప్రియ ఒంగోలు TVS షోరూమ్ నుంచి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అట్రాక్టివ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ బేస్ వేరియంట్ కూడా మీకు 1,03,000 రూపాయలకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు దగ్గరలో కనుక ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఆల్ కలర్స్ ఆల్ వేరియంట్స్ 2025 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద డిజిటల్ కన్సోల్, దీంట్లో మనకి కలర్ TFT కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే మన హై బీమ్ లో బీమ్ అన్ని కూడా సైడ్ని కొన్ని సింబల్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. విజిబిలిటీ బాగానే ఉంది. అలాగే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని కూడా మనం అయితే ఇక్కడ పొందొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద బటన్స్, ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్కి పాస్ స్విచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం మనకు కనిపిస్తున్నాయి. దాన్ని కనుక హోల్డ్ చేసి పట్టుకుంటే హజార్ లైట్స్ కూడా ఉంటాయి. అలాగే స్లోప్ ఏరియాస్లో పెట్టినప్పుడు వెహికల్ కిందికి రాకుండా మనకి బ్రేక్ని అయితే లాక్ చేసుకునే సదుపాయం కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక రైట్ సైడ్ వచ్చేసరికి ఇంటెలిగో టెక్నాలజీ కలిగినటువంటి ఆటోమేటిక్ స్టార్ట్ టు స్టాప్ బటన్ అయితే మీరు చూడొచ్చు. కావాలనుకుంటే ఈ సిస్టమ్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనకి పవర్ బటన్ కనిపిస్తుంది. 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఫ్రంట్లోనే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఆల్ ఇన్ వన్ కీ అయితే ఇస్తున్నారు. దీని ద్వారా మనం సీట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే మనకి ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఓపెన్ చేయొచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ అయితే మీకు కనిపిస్తూ ఉందన్నమాట. సో అలాగే 2 లీటర్స్ గ్లో బాక్స్ అయితే ఫ్రంట్లో మీరు చూడొచ్చు. సో మనకి పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా దిగాల్సిన అవసరం లేనటువంటి ఒక మంచి డే టు డే లైఫ్ ఈజీ ఫీచర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది చాలా మంచి విషయం. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా మనకి ఫుట్ రెస్ట్లోనే ఫుట్ బోర్డులో ఆఫర్ చేస్తున్నారు. సో దీని ద్వారా వెయిట్ బ్యాలెన్స్ అయితే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. కమింగ్ టు ద ఎలక్ట్రికల్స్, మనకి ఒక కంటిన్యూగా ఉండేటువంటి LED స్ట్రిప్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లోనే మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ TVS ఇంటెలిగో టెక్నాలజీ అయితే మీరు చూడొచ్చు. పియానో బ్లాక్ మీద చూడటానికి చాలా బాగుంది. అన్ని స్కూటీల నుంచి కాస్త సపరేషన్ అలాగే కాస్త స్పెషాలిటీ అయితే మాత్రం దీని యొక్క లుక్స్ అండ్ డిజైన్లు అయితే ఉన్నాయన్నమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్ లోపల ఇన్బిల్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 33 లీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 2 ఫుల్ ఫేస్ హెల్మెట్స్ అయితే పట్టేస్తాయన్నమాట. సో స్కూటీ కొనేది కొంతమంది స్టోరేజ్ కోసమే కాబట్టి ఆ విషయంలో మాత్రం TVS జూపిటర్ 110 మిమ్మల్ని అస్సలకి డిసప్పాయింటే చేయదన్నమాట. అండ్ ఇది మాత్రం చాలా మంచి విషయం. సో డైలీ థింగ్స్ అయితే ఉంటాయి. లేడీస్ గ్రాసరీస్ పెట్టుకొని రావడం కోసం కావచ్చు. అండ్ డే టు డే లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్టోరేజ్. ఇక వీల్స్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ టు బ్యాక్ మనకి 12 inches టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో 90/90 సెక్షన్ టైర్స్ అన్నమాట. అండ్ ఫ్రంట్లో 220 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హై అండ్ వేరియంట్లో మీకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. సో మాక్సిమం హై అండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. బెటర్ ఫీచర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ నుంచి చూడటానికి ఫ్రంట్ వీల్ ఎలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి మీకు బ్యాక్ సైడ్ వీల్ అయితే ఇలా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 3 step అడ్జస్టబుల్ 2 shock అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. సో కాంబినేషన్ ఆఫ్ సస్పెన్షన్ కూడా బాగుంటుంది. మనం రైట్ చేస్తూ మాట్లాడుకుందాం. సస్పెన్షన్ ఎలా ఉందనేది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎంతవరకు వర్క్ చేస్తుంది అనే దాని గురించి, అండ్ అలాగే మనకి ఐగో అసిస్ట్ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మనం రైట్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక మనకి 40 to 50 kmpl మైలేజ్ అయితే ఈజీగా వస్తుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఐడియల్ సిచ్యువేషన్లో నడుపుకున్నట్లయితే బిలో 60 ఖచ్చితంగా ఇది మీకు బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది. 55 వరకు అయితే పొందొచ్చు అనమాట. నౌ కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ, సో మనకి డిజిటల్ కన్సోల్ చుట్టూ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫీల్ వచ్చే విధంగా కొంత యాక్షన్స్ అయితే మీరు చూడొచ్చు. అలాగే మనకి స్విచెస్ క్వాలిటీ
క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఏదైతే వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది. కావాలనుకున్నట్లయితే ఈ విధంగా మీరైతే బ్రేక్ని అయితే లాక్ చేసుకోవచ్చు. స్లోపీ ఏరియాస్లో మనం ఈజీగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఫ్రంట్లో ఫెండర్ చూసుకోవచ్చు, చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు వైజర్. అలాగే మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయినటువంటి లోగో అయితే మీరు చూడొచ్చు. సో మనకి మిర్రర్స్ అయితే మాత్రం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అలాగే లోగో మనకు కనిపిస్తూ ఉంది, హార్స్ లోగో. సో ఫ్రంట్లో ఉన్నటువంటి అయితే ఈ ఫెండర్స్ అయితే ఉన్నాయో ఇదైతే సరికి ప్లాస్టిక్ అండ్ ఇది ప్లాస్టిక్ అండ్ ఇది మెటల్ అన్నమాట. సో మనకి ఏదైతే మంచి మెటల్ ఫీల్ అర్థమైపోతుంది కదా, ఈ సౌండ్ మీరు వింటున్నారు అనుకుంటున్నాను. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే పియానో బ్లాక్ మీద చాలా మంచిగా అయితే కనిపిస్తుంది జూపిటర్ అని చెప్పి 3D లోగో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మెటల్ అన్నమాట. అండ్ అలాగే సైలెన్సర్ మీద కూడా క్రోమ్ యాక్సెన్స్ అయితే మనకు ఆఫర్ చేశారు, స్టీల్ ఫినిషింగ్. అలాగే పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా బాగున్నాయి. అండ్ ఇది మనకి సెంటర్ స్టాండ్తో వస్తుంది. లేడీస్ కూడా ఈజీగా సెంటర్ స్టాండ్ వేసుకునే విధంగా వెయిట్ బ్యాలెన్స్ అయితే చేయడం జరిగిందనమాట. అలాగే ఈ వెహికల్ మన కిక్ రాడ్తో వస్తే బాగుండేది, అండ్ కిక్ రాడ్ అయితే లేదు. సో నథింగ్ బట్ ఇది అయితే మాత్రం మీకు మ్యాక్సిమం కూడా బ్యాటరీ లో లెవెల్ ఇండికేటర్లో ఉంటే ఈజీగా మనం చూసుకోవచ్చు అనమాట. డిజిటల్ కన్సోల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ స్కూటీని మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసినటువంటి విష్ణుప్రియ టీవీఎస్ షోరూమ్ ఒంగోలు యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో కాంటాక్ట్ అవ్వగలరు. డిజిటల్ కన్సోల్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది గాయస్. మీకు కెమెరాలో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇగ్నిషన్ ఆన్ చేశాను. ఇంజన్ సౌండ్ అయితే నాకు చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్గా అనిపిస్తుంది. పెద్ద సౌండ్ అయితే చేయట్లేదు అన్నమాట ఇంజన్. సో మీరు వెహికల్ నడిపేటప్పుడు కూడా మీకు పెద్దగా సౌండ్ వినిపించకపోవచ్చు. సో ఇప్పుడు 2 కిలోమీటర్స్ నేను రఫ్ రోడ్లో నడుపుతాను. లెగ్ స్పేస్ ఒకసారి చూడొచ్చు. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. లేడీస్ కూడా ఈజీగా మాన్యూర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ వెయిట్ అన్నమాట. హ్యాండిల్ కూడా చాలా స్మూత్ ఉంది. సో ఈ రఫ్ రోడ్ అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది గాయస్. ఇక్కడ నడిపితే మనకి సస్పెన్షన్ అర్థమైపోతుంది, రోడ్ గ్రిప్ కూడా అర్థమైపోతుంది. బ్రేక్ చేస్తాను. సస్పెన్షన్ అయితే మాత్రం ఇలాంటి రఫ్ రోడ్ కోసం అయితే ఈ వెహికల్ని డిజైన్ చేయలేదు. కొంచెం ఎత్తేస్తున్న ఫీలింగే ఉంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. సో నార్మల్గా దిగిలేసేటప్పుడు ఓకే, కానీ ఇలా చాలా బంప్స్ వస్తే మాత్రం పెద్ద పెద్ద గుంతలు. సో అలాంటి పార్ట్ హోల్స్ రోడ్కి అయితే మాత్రం తీసుకుంటారు. సిటీలో నడిపించుకోండి, చాలా మంచి స్కూటీ అయితే అవుతుంది అనమాట సిటీలో అయినట్లయితే. ఎస్పెషల్లీ లేడీస్కి వాళ్ళ డే టు డే లైఫ్లో ఆ నీడ్స్ అయితే ఉంటాయో ఇది చాలా కంఫర్ట్ అండ్ కాంపాక్ట్గా ఉంటుందన్నమాట. రోడ్ గ్రిప్ కూడా 90 సెక్షన్ టైర్ కాబట్టి రోడ్ గ్రిప్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. చాలా రఫ్ రోడ్ అన్నమాట ఇది. ఇలాంటి కండిషన్లో వెళ్ళినప్పుడు కొంచెం ఆ ఫీల్ వేరే ఉంటుంది. స్కూటీలు అంటే ఎట్లానే ఉంటాయి. సో మ్యాక్సిమం అన్ని స్కూటీలు. అండ్ ఇదైతే మాత్రం నార్మల్ రోడ్స్కి అయితే మాత్రం హ్యాపీగా సూట్ అవుతుంది. సస్పెన్షన్ అయితే పర్వాలేదు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్పీడ్ టెస్ట్ చేద్దాం, మంచి ఆర్పిఎంలో రైడ్ చేద్దాం. వెహికల్ అయితే అంత ఫాస్ట్గా పికప్ తీసుకోకపోయినప్పుడు కూడా టాప్ స్పీడ్ అందుకునేటట్లే ఉంది. చాలా మంచి రివ్యూయింగ్ అయితే ఆఫర్ చేస్తుంది. బ్రేక్ కొడతాను ఒకసారి. బ్రేక్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పర్వాలేదు. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది దీంట్లో. సో బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కుతున్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. దట్స్ వై కొంచెం బెటర్ బ్రేకింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ స్కూటీలు ఏంటంటే కొంచెం అన్కంఫర్ట్ అయితే ఉంటాయి. సడన్ బ్రేక్స్ కొట్టకుండా ఉండటమే బెటర్ నా ఉంది. అండ్ చాలా మంచి యాక్సలరేట్ అవుతుంది నిదానంగా పికప్ తీసుకుంటున్నప్పటికీ కూడా. సో మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది స్కూటీది. సో సౌండ్ అయితే అస్సలు లేదు. అండ్ అలాగే టార్క్ నాకు అర్థమవుతుంది. దీంట్లో మనకి ఇంటెలిజెంట్ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీతో పాటు ఇంటెలిజెంట్ స్టార్టర్ జనరేటర్ అయితే ఉందన్నమాట. సో అదేంటనే దాని గురించి ఒక్క విషయం చెప్తాను వినండి. సో మనకి ఇంజన్ జనరేట్ చేసే పవర్ అనేది ఎలక్ట్రికల్ బ్యాటరీలో స్టోర్ చేసుకొని మనం మంచిగా ఎక్సలేటర్ ఇస్తున్నప్పుడు, రైడర్ థ్రాటిల్ ఇస్తున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈసీయూ ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే స్టోర్ అయినటువంటి ఆ బ్యాటరీ పవర్ని మనకి ఇంజన్కి అనుసంధానం చేస్తుంది అనమాట. దాని ద్వారా ఎక్స్ట్రా పుల్ అయితే దొరుకుతుంది. 9.2 NMగా ఉన్న టార్క్ 9.8కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. దాని ద్వారా పక్కన ఉన్న వెహికల్ని ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు. అండ్ మిడ్ రేంజ్లో మంచి టార్క్ అయితే దొరుకుతుంది. ఇది చాలా మంచి ఫీచర్ అన్నమాట, చాలా మంచి టెక్నాలజీ. మనం నేను చెప్పుకున్నటువంటి టీవీఎస్ రైడర్ ఐగోలో కూడా ఇదే టెక్నాలజీ అయితే ఉంది. అలాగే ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ వల్ల మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ కూడా ఇది ముందుకు వస్తుంది అనమాట. 60 నడిపించుకోండి. వెహికల్ అయితే చాలా మంచి మైలేజ్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ మోర్ స్పేస్ ఉంది. ఈ వెహికల్ కొనకుండా ఉండడానికి నాకు తెలిసి పెద్ద కారణాలు అయితే లేవు. అండ్ బడ్జెట్లో కూడా లభిస్తుంది కాబట్టి హై అండ్ వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. 1,16,000 రూపాయలకి మనకి ఒంగోలులోని టీవీఎస్ విష్ణుప్రియ టీవీఎస్లో లభిస్తుంది అనమాట. అండ్ మీ ఏరియాలో ఎంత ప్రైస్ ఉందో ఖచ్చితంగా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
గాయస్ చూసారు కదా, మ్యాక్సిమం స్పీడ్ ట్రై చేశాను, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. 110cc లెవెల్లో చాలా పర్ఫార్మ్ చేస్తుంది. ఆడ 9.8 NMకి ట్రాన్స్ఫర్ అయ్యే టార్క్ ఏదైతే ఉందో ఐకో అసిస్ట్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనమాట. సూపర్ అని చెప్పొచ్చు. సో లెగ్ స్పేస్ చాలా బాగుంది అండ్ మంచి కంఫర్ట్ ఉంది. వెహికల్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ లేడీస్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీరు కనుక తక్కువ సీట్ హైట్ ఉన్న వెహికల్ చూస్తున్నట్లయితే మనకి ఈ వెహికల్ కంపల్సరీ మీరైతే టెస్ట్ రైడ్ అయితే చేయండి ఒకసారి వచ్చి. ఖచ్చితంగా ఫస్ట్ లుక్లోనే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కూటీలు ఇలాంటి డిజైన్ అయితే లేదన్నమాట. కొత్త డిజైన్ అండ్ చాలా మంచి సైడ్ ఇండికేటర్ లైట్స్ తోటి కలిగినటువంటి ఒక మంచి LED స్ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్లీ డిఫరెంట్గా అయితే ఉంది. సో ఇక్కడ కొంచెం రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. సో దట్స్ వై డైవర్షన్ తీసుకున్నాను. సో చాలా అంటే చాలా రఫ్ కండిషన్లో ఈ వెహికల్ నేను రైడ్ చేస్తున్నాను కదా గాయస్. సో సస్పెన్షన్ అయితే మాత్రం ప్రాపర్గా తెలుస్తూనే ఉంది. సో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఒక 1 కిలోమీటర్ అట్లా వచ్చినప్పుడు ఈ వెహికల్కి ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ కంటిన్యూస్గా ఇలా నడుపుకునే వాళ్ళు అయితే మాత్రం స్కూటీల జోలికి వెళ్ళొద్దు. మ్యాక్సిమం బైక్లో తీసుకోవడానికి ట్రై చేయండి. సిటీలో నడిపించుకోవడానికి అండ్ మీ డే టు డే లైఫ్లో మీరు ఆఫీస్ టు పర్పస్ మంచి హైవే మీద వెళ్ళి రావడానికి అండ్ మంచి రోడ్స్లో తిరగడానికి, మోర్ ఓవర్ సిటీలో లేడీస్ కంఫర్ట్గా ఉండేట్టు ఒక మంచి స్కూటీ చూస్తుంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. సో నేను ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఈ వెహికల్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అక్కడికి రండి, డైరెక్ట్గా మెసేజ్ చేయండి, ఫాలో అయ్యి నేను రిప్లై ఇస్తాను. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ.